హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన 'సుకుమారి' అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక చివరి భాగాన్ని వినేద్దామా? మేమిద్దరం వస్తున్నాం. ఇంతలో ఒక వ్యక్తి ఎదురుగా అతి త్వరగా మా వైపుకు వచ్చాడు. బ్రహ్మి మెరుపులా నన్ను చుట్టేసినట్టు పట్టుకుని అవతలికి లాగేశాడు. అతని చేతిలో నుంచి విసిరిన యాసిడ్ అక్కడున్న ఒక క్లర్క్ చేతి మీద పడింది. అతను వెంటనే ఆ అని అరిచిన ఆర్తనాదం అక్కడంతా ప్రతిధ్వనించింది. వెళ్ళిపోతున్నవారు, వెళ్ళబోతున్నవారు, దూరంగా నిలబడి మాట్లాడుకుంటున్నవారు ఒక్కసారి పరుగున వచ్చేసి చుట్టుముట్టారు. అతని అరుపులు హృదయ విదారకంగా ఉన్నాయి. చూస్తూ ఉండగానే అతని చెయ్యంతా బుసబుసా పొంగి చర్మం బుడగలెత్తింది. నేను బ్రహ్మి గుండెల్లో వేటగాడి దెబ్బ తప్పిన పావురాయిలా వదిగిపోయాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. గుండెలు పెద్దగా చప్పుడవుతున్నట్లు అనిపించింది. నా పెదవులు అదరసాగాయి. బ్రహ్మి నన్ను మరింత దగ్గరగా పొదిమి పట్టుకున్నాడు. క్లర్క్ని అంబులెన్స్ తెప్పించి పంపించారు. నేను బ్రహ్మి అతని కారులో కూర్చున్నాం. నేను అతని ఆనుకునే అతని గుండెలకి తల ఆనించే వదిగిపోయి కూర్చున్నాను. బ్రహ్మి నన్ను అలా పట్టుకునే డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారు అద్దాలను ఎత్తేశాడు. కారు కొద్ది దూరం వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ అన్నాడు. నేను మాట్లాడలేదు. భయం వేస్తుందా అన్నాడు. అవునన్నట్లు తల తిప్పాను. ఇద్దరం ఇంటికొచ్చాం. సునీత, విజయ్ అప్పుడే ఇంటికొచ్చారట. నన్ను పట్టుకుని నడిపిస్తున్న బ్రహ్మిని ఆదుర్దాగా చూస్తూ ఏమైంది అంది. ఎదురొచ్చి నన్ను తను కూడా పట్టుకుంది. నన్ను హాల్లో కుర్చీలో కూర్చోబెట్టి సునీత వెళ్ళి సరసి చేత కాఫీ చేయించి పట్టుకొచ్చింది. విజయ్ నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. బ్రహ్మి చెప్పింది విని, ఓస్ దీనికేనా, మాకిది అలవాటే. సునీత అంతా చెప్పేస్తుంటే మీరు ధైర్యం కలవారనుకున్నాను ఇన్నాళ్ళు. ఇంత పిరికివారిలా మూగగా అయిపోయారేమిటి? నాలోకి మెల్లగా ప్రాణం వస్తుంది. నేను చెప్పాను, నేను పిరికిదాన్ని కాను. నా ఎదురుగా వచ్చే శత్రువుతో నేను ఎంత ధైర్యంతోనైనా పోరాడగలను. కానీ నా వెనక నుంచో నేను అప్రమత్తతగా ఉన్నప్పుడో నా మీదకి ఉరికే క్రూర ముగల్లాంటి ఆపదలకి భయపడతాను. ఎందుకంటే శారీరకంగా నేను ఆ మృగాలని ఎదుర్కోలేను కాబట్టి. ఆ యాసిడ్ నా ముఖం మీద పడి ఉంటే నా శరీరం గగురు పొడిచింది. బ్రహ్మి ముఖాన ఇంకా అక్కడ దెబ్బలు ఎర్రగా మచ్చలుగా ఉన్నాయి. బ్యాండేజ్ విప్పారు తప్ప పూర్తిగా మానలేదు. ఆ దెబ్బలకి బ్రహ్మి చచ్చిపోయి ఉండొచ్చు. ఈ యాసిడ్కి నేను ఆహుతై ఉండొచ్చు. ఫోన్లు మోగుతున్నాయి. సునీత మేం కేసు గెలిచాం అని, వాళ్ళకి శిక్ష పడిందని చెప్తుంది. ఎవరెవరో వస్తున్నారు. నా ధైర్య సాహసాలు మెచ్చుకుని అభినందిస్తున్నారు. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాల్లో ఇన్ని లక్షల మందిలో ఇలా ఒక ఆడపిల్ల ధైర్యం చేయగలుగుతుంది. నేను ఇలా ధైర్య సాహసాలు ప్రదర్శించగలిగాను అంటే అదృష్టవశాత్తు కొన్ని అవకాశాలు నాకు కలిసొచ్చాయి. కానీ మిగతా వారందరి మాట ఏమిటి? ఏ ఆధారము లేక, కంటికి ఏ దిక్కు తోచక, పెళ్ళి అనే గుదిబండని విడిపించుకోలేక, చీకటి గుహలు లాంటి జీవితాలను వెళ్లదీస్తున్న వారికి మనం ఏ ధైర్యవచనాలు చెప్పగలుగుతాం? అసలు మనం చెప్పేవి వారి చెవుల వరకు ఈ క్రూరముగాలు వెళ్ళనిస్తాయా అని. వారి జీవితాలు వెడుగు చూడాలంటే ఎవరు ధైర్యసాహసాలు ప్రదర్శించాలి? ఈ సంఘమా? ఈ సంప్రదాయాలా? మారని ఈ నైతిక విలువలా? అన్నీ మారిపోవాలి అంటున్నాడు విజయ్. మార్పు మెల్లగా, నత్తనడకలా, శతాబ్దాల తరబడి రాకూడదట. వేగంగా ఒక ప్రచండ వాయువులా వచ్చి ఈ బాధిస్తున్న వాటన్నిటినీ కూకటి వేళ్లతో కూల్చిపారేయాలట ఆవేశంగా అంటున్నాడు. ఆ రోజు ఆఫీస్లో కూర్చుని కాగితాలు చూస్తూ ఉంటే రిజిస్టర్డ్ పోస్టులో నా పేరిట ఒక కవర్ వచ్చింది. సంతకం చేసి తీసుకుని చూశాను. అది నారాయణరావు గారు పంపారు. ఆ కవర్లో రిజిస్టర్ కావించబడిన ఒక దస్తావేజు, దానికి పిన్ చేసి ఒక ఉత్తరం ఉన్నాయి. అమ్మా సుకుమారి, నీకు శతకోటి ఆశీస్సులు. నీ పేరిట ఈ కవర్లో ఈ కాగితాలు పంపిస్తున్నాను. కోర్టులో మేం కేసు గెలవటంతో వరప్రసాద్ వాళ్ళ ఇల్లు కళ్యాణి మృత్యుకి ప్రత్యామ్నాయంగా మాకు లభించడం జరిగింది. నేను దీన్ని అనసూయమ్మగారి ట్రస్ట్ పేరిట రిజిస్టర్ చేసేసి ఆ కాగితాలు నీకు పంపిస్తున్నాను. ఈ ఇంటిని నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. ఇది మా కళ్యాణి లాంటి అభాగ్యులు, బాధార్తులైన ఆడపిల్లలకి ఏ రకంగానైనా ఉపయోగపడితే నాకంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేదీ ఉండదు. ఈరోజు నా కూతురిని నేను తిరిగి పొందలేకపోయినా కనీసం నా కూతురి మరణానికి కారకులైన వారు శిక్షింపబడ్డారనే సంతృప్తి, ఇంకో ఆడపిల్ల గొంతు వారు కోయకుండా అడ్డుపడగలిగాం అనే తృప్తి మాకు కాస్త ఓదార్పుని కలిగిస్తున్నాయి. మాకు ఈ ఓదార్పును ప్రసాదించిన నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను.
చచ్చిపోయిన మా కళ్యాణి నీలో మాకు కనిపించినట్టే అయింది. నా భార్య అలాగే అంటుంది. అమ్మా సుకుమారి, ఈ పేరు నీకు ఎవరు పెట్టారో కానీ వారు ధన్యులు. కోర్టులో నువ్వు ఆ రాక్షసుల పాలిట పడి వారు పెట్టిన బాధలు చెప్తూ ఉంటే నువ్వు ఇలా బయటపడి జీవించటం అనేది కేవలం అదృష్టం అనిపిస్తుంది. మా కళ్యాణి నువ్వు చూపిన ధైర్యంలో వేయవంతు కనపరిచిన, మాకు మనసు విడమర్చి చెప్పిన ఆ దురదృష్టం జరిగేది కాదేమో. మా ఇంటి గౌరవం గురించి మాకంటే తనే ఎక్కువ బాధపడింది. అమ్మా, నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల ఒక సుకుమారే అంటాను. ఆడపిల్ల తన భర్తని, పిల్లల్ని, ఇంటిని ఎంతగా కావాలని కోరుకుంటుందో, ఎంత ప్రేమిస్తుందో మనలో చాలామంది అర్థం చేసుకోరు. తన సంసారం పట్ల ఉన్న ఈ ప్రేమాభిమానాల వల్లనే ఎన్ని బాధలైనా భరిస్తుంది. ఈ కారణం చేతనే చదువుకున్న స్త్రీలు, డబ్బు సంపాదన ఉన్న ఆడవారు కూడా బాధల్ని దిగమింగుతూ సంసారం నిలుపుకోవడానికి తాపత్రయపడుతున్నారు. స్త్రీ మనసులో గల ఆ ప్రేమాభిమానాలే అందరికీ ఒక తేలిక భావనకి గురయ్యేటట్టు చేస్తున్నాయి. ఆమెలో ఈ భావం ఒక బలహీనతగా భావించి అందరూ ఆమెని మానసికంగా దోచుకోవాలని చూస్తున్నారు. ఆడపిల్లలో నా భర్త, ఇల్లు, పిల్లలు అనే భావం పోయి ఎప్పుడైతే ఆమెకి విరక్తి కలుగుతుందో అప్పుడు ఈ సంసారాలు ఇలా ఉండవు. పిల్లలకి, మగవాడికి స్త్రీ ఎంత ఆసరానో, ఎంత ఓదార్పో వీరంతా అది మర్చిపోతున్నారు. అలా మర్చిపోయిన వారికి గుర్తు చేయాలనే చైతన్యంతో కూడిన ప్రయత్నం స్త్రీలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే ఆమె విరక్తితో దూరంగా వెళ్ళిపోతుంది. ఇంటిని అమితంగా ప్రేమించే స్త్రీ మనసుని మగవాళ్ళు, పిల్లలు కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆదరణకి ప్రతి ఆదరణ దొరక్కపోతే ఎంతకాలం అది నిలుస్తుంది? చేయి జారకముందే ఈ అమృత భాండాన్ని పదినం చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉన్నాయి. ప్రతి వ్యక్తి జీవన సౌధానికి పునాది స్త్రీ అనే విషయం మరవరాదు. స్త్రీ ఇల్లుని వదిలేసే రోజులొస్తే ఈ ప్రపంచంలో మానసిక వ్యాధి పీడితుల కోసం హాస్పిటల్స్, పిల్లల కోసం అనాథ శరణాలయాలు, వృద్ధుల కోసం వృద్ధాప్య వసతి గృహాలు పెరగకపోక తప్పదు. స్త్రీ తన సంసారాన్ని ఎలా ఒక ఆనందంతో కూడిన బాధ్యతగా స్వీకరిస్తుందో ఆ సంసారం కూడా అదే బాధ్యతతో ఆ స్త్రీని చూడాలి. స్త్రీ, సంసారం ఈ ఇద్దరిలో ఎవరు బాధ్యత విస్మరించినా అది సంఘానికే పెద్ద ప్రమాదం. మనలో చాలామంది ఈ విషయం పట్ల చాలా అశ్రద్ధ, నిర్లక్ష్యం కనపరిచి తర్వాత దాని ఫలితం అనుభవించాల్సి వచ్చేసరికి మానసికంగా ఉద్రేకులు, పిచ్చివాళ్ళు అవుతున్నారు. మా తరం ముగిసిపోతుంది. ఈ మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఈ తరం మీదనే ఉంది. ఎందుకంటే మా తరానికి లేని బాధలు ఇప్పటి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పటి వారికి నిత్య జీవితంలో ఎదురయ్యే నైతికపరమైన ఒత్తిడి, వేగం, పోటీ తట్టుకోవాలంటే వారిని సేదతీర్చే స్త్రీ చల్లటి వడి ఎంతైనా అవసరం. మగవాడిలో ఈ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం, బాధ్యత ఆడపిల్లకి కూడా ఉంది. స్త్రీ పురుషులిద్దరూ స్నేహంగా, ప్రేమగా ఉంటే ఈ జీవితంలో ఎదురయ్యే ఇతిబాధలని ఎంతో సులభంగా ఎదుర్కోవచ్చు. ఈ సంఘంలో అన్యాయానికి ఎదురు తిరిగే సుకుమారులు, తమ వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించి అంగీకరింపజేసేట్లు చేయగలిగిన సుకుమారులు ఎంతోమంది ఆడపిల్లలు రావాలమ్మా. క్రమంగా ఈ చైతన్యం వస్తుందనే నా ఆశ. అప్పుడే కళ్యాణి లాంటి ఆడపిల్లల ఆత్మలకి శాంతి కలుగుతుందేమో. తల్లి, నువ్వు స్త్రీల పాలిట ఆశాజ్యోతివి కావాలని, ఇంకా మన చుట్టూ సంఘంలో మూగవేదన పీడితులైన వారికి చేయూత ఇచ్చి ఆదుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. నీకెప్పుడైనా ఒక తల్లి, తండ్రి దగ్గర కాసేపు సేద తీరితే బావుండును అనిపిస్తే మా ఇంటికి రమ్మా. మాతో 10 నిమిషాలు నువ్వు గడిపితే మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. కళ్యాణి మా దగ్గరికి నడిచొచ్చిందనే అనుకుంటాం. మీ పిన్ని కూడా ఈ మాటే మరీ మరీ రాయమంటోంది. సుకుమారి, మాకు మగపిల్లలు లేరు. ఇది ఏ జన్మ రుణమో. నువ్వు మమ్మల్ని మగపిల్లవాడి కంటే ఎక్కువగా ఆదుకున్నావు. నీకు మా నిండు 100 బ్రతకాలని ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను. ఇట్లు ఆదినారాయణమూర్తి. ఆ ఉత్తరం చదువుతూ ఉంటే నా కళ్ళు చెమర్చాయి. ఉత్తరం మడత పెట్టి కవర్లో పెడుతూ ఉంటే అనిపించింది, వారు ఇంత ప్రశంసలు కురిపించేటంత ఘనకార్యం నేనేం చేశాను? నిజంగా చూస్తే నేనేమి చేయలేను. నాకు కొన్ని బాధలు ఎదురయ్యాయి. వాటిలో నుంచి బయటపడాలనిపించింది. ఎదురు తిరిగాను. ప్రాణాలకి తెగించి పోరాడాను. ఎందువల్ల అలా పోరాడాను? నాకు నా ఈ జీవితం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఆఫ్టర్ ఆల్ మనకున్నది, తెలిసింది ఒకే ఒక్క జీవితం. మళ్ళీ పుడతామో లేదో తెలీదు.
మనకు లభించిన ఈ బ్రతికే అవకాశాన్ని ఎవరో బాధలు పెట్టి నాశనం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? కనీసం ఎదురు తిరగడానికి ప్రయత్నమైనా చేయాలి కదా. అది నా సిద్ధాంతం. బాధలు వాళ్ళు నన్ను పెడుతున్నారు, నేనేం చేయను అని నువ్వు అనుకుంటే నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నిన్ను వీళ్ళెందుకు బాధ పెడుతున్నారు అని ఎదురు తిరిగితే వాళ్ళు కాస్తైనా తగ్గుతారు. నీ బాధల్లో నుంచి ఎవరో వచ్చి రక్షించాలని ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవిత పుణ్యకాలం కాస్త అయిపోతుంది. నిన్ను నువ్వే రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఇది నా మతం. ప్రయత్నంలో ఫలితం సాధిస్తామా లేదా అన్నది వేరే ప్రశ్న. ప్రయత్నం చేయటం వరకే మన పని అనుకోవాలి. నేను ఆలోచించింది ఇంతవరకే. ఇంతకంటే గొప్ప పనులు నేనేమీ చేయలేదు. కాగితాలు చూస్తూ ఉంటే ఇంకో అప్లికేషన్ కనిపించింది. అది వరప్రసాద్ జిల్లాకి సంబంధించిన వాళ్ళదే. కొంతమంది స్త్రీలు తామంతా కలిసి ఒక వృద్ధుల వసతి గృహం ఏర్పరచాలని చూస్తున్నామని, డబ్బు కొంత కలెక్ట్ చేశామని, బిల్డింగ్ కట్టడానికి ఫండ్స్ శాంక్షన్ చేయమని అర్థిస్తూ పంపిన అప్లికేషన్ అది. నేను దాన్ని మరోసారి శ్రద్ధగా చదివాను. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. వారికి వెంటనే సమాధానం రాస్తూ, మీ తాలూకా హెడ్ క్వార్టర్స్ అయిన ఫలానా ఊరిలో ఉన్న ఫలానా బిల్డింగ్ని మా ట్రస్ట్ ద్వారా వృద్ధుల వసతి గృహానికి డొనేట్ చేస్తున్నాం. అది త్వరలోనే రిజిస్టర్ చేసే ఏర్పాట్లు చేస్తాను. మీరు స్వాధీనపరుచుకుని మీ పని ప్రారంభించండి అని రాసేశాను. కళ్యాణి తండ్రికి కూడా ఆ బిల్డింగ్ కళ్యాణి స్మృత్యర్థం ఇలా ఒక మంచి పనికి ఏర్పాటు చేయించాలని తెలియచేస్తూ జాబు రాసేశాను. పెట్టడానికి కవర్ల కోసం చూశాను, లేవు. డ్రాయర్ అంతా వెతికాను, కనిపించలేదు. నేను లేచి సునీత గదిలోకి వెళ్ళాను. ఇలాంటివన్నీ సునీత గదిలోనే దొరుకుతాయి. ఆ విజయ్ వస్తున్నప్పటి నుంచి కాగితాలు, కవర్లు, టైప్ మిషన్ అన్నీ సునీత గదిలోనే చోటు స్థిరం చేసుకున్నాయి. నేను కవర్లు వెతుకుతూ ఉంటే డ్రాయర్లో ఏవో కాగితాలు చేతికి అందొచ్చాయి. తీసుకుని చూశాను. అది విజయ్ సునీతకి రాసిన ఉత్తరం. సునీ, నేను నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. నువ్వు నా పక్కన లేకపోతే నా మనసు పని మీద లగ్నం కావటం లేదు. సునీ డార్లింగ్, ప్లీజ్ నాతో పోట్లాడుకో. ఐ లవ్ యూ. ఈసారి కనిపించినప్పుడు చెప్తాను. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నాను. 4 గంటలకి మీటింగ్లో మొదటి వరుస కుర్చీల్లో నువ్వు కూర్చుని కనిపించాలి. విత్ కిసెస్, విజయ్. ఈ చీటీ లాంటి ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది. ఎంత దారుణం, ఎంత ధైర్యం ఈ విజయ్కి. నేను డ్రాయర్లో కవర్ల కోసం వెతుకుతూ ఉంటే అవి నాకు దొరికే లోపల ఇలాంటివి 4-5 ఉత్తరాలు దొరికాయి. నేను అవన్నీ తీసుకువెళ్ళి బ్రహ్మి ముందు పడేశాను. ఎంత పని జరుగుతోందో చూసావా? ఏమిటివి అంటూ చూశాడు. ఒక ఉత్తరం చదవగానే మిగతావి చదవకుండానే భద్రంగా మడతవేసి బొత్తిగా పెట్టి కవర్లో పెట్టి దాచేస్తూ, ఇతరుల ఉత్తరాలు చదవటం తప్పు కదూ అన్నాడు. ఇతరుల ఉత్తరాలా? అవి ఉత్తరాలు కావు. సునీతని నిలువున కిందికి దింపేస్తున్న గోతులు. మనం జాగ్రత్త పడకపోతే సునీత వాటిలో పడిపోతుంది. సునీతకు అసలు బుద్ధి లేదు. రవికృష్ణ నేర్పిన పాఠం ఇంత త్వరగా మర్చిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అందరూ రవికృష్ణలే అవుతారా? నేను చర్రుమన్నాను. ఆ ఉత్తరాలు చూసి కూడా నువ్వు అంత శాంతంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకేమాత్రం అర్థం కావటం లేదు. ఏం చేయమంటావు నన్ను? ఆ విజయ్ని మెడబట్టి గెంటు. త్వరగా సునీతతో నీ పెళ్ళయ్యే మార్గం చూడు. సరే చూడు, సునీతతో మాట్లాడతానులే. అతను వాచి చూసుకున్నాడు. ఏమిటో అర్జెంటు పని అంటే క్లయింట్ని కూర్చోబెట్టొచ్చాను, నేను వెళ్తాను అంటూ లేచాడు. నేను చెప్పేది వినిపించిందా అన్నాను. ఏమిటి రెట్టించాను. సునీతతో చెప్పి పెళ్లి ఏర్పాటు చేయమని, అంతేగా? ఇంటికి వెళ్ళే వరకు గుర్తుంటుందా అని. నువ్వేం హైరాణ పడకు, నేను చూస్తాను అదంతా అన్నాడతను. నేను కుర్చీలో కూర్చుని నెత్తిన చేయి పెట్టుకున్నాను. నేను ఈ మధ్య ఈ కోర్టు వ్యవహారంతో ఊపిరి ఆడనట్టుగా ఉన్నాను. సునీత, విజయ్ కలిసి తిరుగుతున్నారు. ఆ మహానుభావుడు ఇంత దూరం తెస్తాడని అనుకోలేదు. నాకు తెలుసు, బ్రహ్మి కోర్టు కేసుల్లో చాలా బిజీగా ఉన్నాడు. అతని మనసులో ఇంకో ఆలోచనకి చోటు లేదు. నేను అతన్ని హెచ్చరించకపోతే అతనికి తెలిసేది కాదు వీరి వ్యవహారం ఎంతవరకు వెళ్లేదో. నేను విజయ్ చీటీ చూశాను. ఐ లవ్ యూ అట ఎంత సులభంగా అంటాడో. అదొక యమపాసమని తర్వాత తెలుస్తుంది ఆడపిల్లలకి. వృద్ధుల వసతి గృహానికి నా చేతులతోనే ప్రారంభోత్సవం జరగాలని మహిళా మండలి వారు పట్టుపట్టారు. కళ్యాణి తండ్రి కూడా పట్టుపట్టడంతో నేను కాదనలేకపోయాను.
నా వెంట బ్రహ్మీని రమ్మనమని కోరాను. అతను వస్తానని అంగీకరించాడు. కానీ ఆఖరి నిమిషంలో అతనికి అర్జెంట్ కేసు రావటంతో ఆగిపోయాడు. సునీత వస్తానని అంది, కానీ విజయ్ నిజామాబాద్ వెళ్తూ ఉంటే అతని వెంట వెళ్ళిపోయింది. వారిద్దరినీ కలిసి తిరగకుండా చేయాలని నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. నువ్వు తొందరపడకు, అన్నీ అవే సర్దుకుంటాయి అని బ్రహ్మి నన్ను వెనక్కి లాగుతున్నాడు. నాకైతే విజయ్ని ఇంటి గడపెక్కనీయకుండా వెళ్ళగొట్టాలనిపిస్తుంది. నా వెంట డాక్టర్ సుధాకర్ మా ట్రస్ట్ ప్రెసిడెంట్గా వచ్చాడు. మా ఇద్దరినీ తీసుకువెళ్లిన మహిళా మండలి వారు చాలా ఘనంగానే స్వాగత ఏర్పాట్లు చేశారు. నేను వస్తూ ఉంటే మంగళ వాయిద్యాలతో ఎదురొచ్చారు. కారు దిగుతూ ఉంటే బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ ఉండగా నా నెత్తిమీద పూలు అక్షతలు వేసి పన్నీరు జల్లుతూ ఆ ఇంటి ఆవరణలోకి తీసుకువెళ్లారు. ఆ భవనమంతా నా రాకకి స్వాగతం పలుకుతూ రంగురంగుల కాగితాల తోరణాలతో అక్కడక్కడ పూలదండలతో అలంకరించి ఉంది. కార్ దిగి లోపలికి అడుగుపెట్టిన నేను ఒక్కసారి ఆ భవనం కలియే చూశాను. అంతా అలాగే ఉంది. ఏ కాస్త మార్పు లేదు. ఇంటి ఆవరణలోనే చిన్న సభావేదిక ఏర్పరిచారు. నా మెడలో దండ వేసి నా భుజాల చుట్టూ షాల్ కప్పారు. నా గురించి ఏవేవో గొప్ప పదాలతో వ్యాఖ్యానాలు చేస్తూ పొగిడారు. నాకిదంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఫంక్షన్ అయిన తర్వాత నన్ను రమ్మనమని తీసుకువెళ్ళి ఇంటి ముఖద్వారానికి కట్టిన రిబ్బన్ని కత్తిరించడానికి నా చేతికి చిన్న వెండి కత్తెర ఇచ్చారు. నేను ఆ ఎర్రటి రిబ్బన్ కత్తిరిస్తూ ఉంటే అది రిబ్బన్గా కాకుండా కొన్ని వేల మంది అజ్ఞాతంగా పడి ఉండి మూగవేదన అనుభవిస్తున్న వారికి సాంప్రదాయపు మూఢాచారాలని కత్తిరిస్తున్నట్టుగా అనిపించసాగింది. రండి, ప్రెసిడెంట్ ఎంతో అణుకువగా మన్ననతో నన్ను ఆహ్వానిస్తూ తీసుకువెళ్ళి లాంఛనప్రాయంగా ప్రతి గదిని చూపిస్తూ ఏ గది దేనికోసం కేటాయించారో వివరంగా చెప్పసాగింది. ఒక్కొక్క గది ఒక్కొక్క జ్ఞాపకం. ఆ ఇంట్లో ఒక అమ్మాయి స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అలమటిస్తూ పారిపోవటానికి దారి వెతుకుతున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తోంది నాకు. భవనం పైభాగంలోకి వచ్చాం. అక్కడ ఆ చిన్న గది ఆయాకిచ్చామని చెప్పారు. ఆ గది తలుపులు తెరుస్తూ ఉంటే నా శరీరం జల్లుమంది. ఇక్కడ ఎవరో కాళ్ళు చేతులు కట్టిపడేసిన అమ్మాయి మూలుగు దారుణంగా వినిపిస్తూ నా చెవులని బద్దలి చేస్తుంది. ఆ జ్ఞాపకాలు నన్ను బాధిస్తున్నాయే తప్ప భయపెట్టడం లేదు. నేను పైభాగంలో నిలబడి ఒక క్షణం తదేకంగా చూశాను. అక్కడి నుంచి చూస్తే దూరంగా చెట్ల చాటు నుంచి కనిపిస్తున్న కాలువ, దానిలో ఒక సరుకుల పడవ వయ్యారంగా గాలికి తెరచాప రెపరెపలాడుతూ ఉండగా మెల్లగా కదులుతూ వెళుతోంది. ఆ కాలువ నన్ను గుర్తుపట్టగలదా? అర్ధరాత్రి వాన పడుతున్న ఆ చీకటి వేళ నన్ను ఆ ఒడ్డుకు చేర్చింది. నిజంగానా? నేనే నా వ్యక్తిని. నేనెప్పుడూ అంటాను బ్రహ్మితో, అవతల ఒడ్డున నువ్వున్నావు కాబట్టి అంత ధైర్యంగా రాగలిగాను అని. కానీ అతను అంగీకరించడు. అవతల ఒడ్డున నేనున్నాను అనేది కేవలం యాదృచ్ఛికం. నేను నీకు తోడుగా ఉన్నాను, సాయం చేశాను అని నువ్వు అనుకోవటం కేవలం నా నెత్తి మీద కిరీటం పెట్టడమే. నేనున్నా లేకపోయినా, అసలు ఎవరు తోడున్నా లేకున్నా నువ్వు ఈ పని చేసుండేదానివే. అది నీలో వచ్చిన చైతన్యం. నేను ఊపిరి పోసింది లేదు. ఫలితం ఏమవుతుందా అని అంచనా వేయకుండా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యం అనుకునే మనస్తత్వం నీది అనేవాడు. నేను ఆలోచనలో పడేదాన్ని, కాసేపు మీమాంసకి గురయ్యి, కానీ నువ్వు నాకు చేసిన సాయాలు అనేదాన్ని. అది కూడా అసంకల్పిత చర్యే. నేను సాయం చేస్తానని ఆశపడి కానీ, నా దగ్గర నువ్వు వాగ్దానాలు తీసుకుని కానీ ఆ పనులు ప్రారంభించలేదుగా అనేవాడు. ఇందులో ఏది నిజం? అతను అన్నదా నేను అనుకున్నదా? ఏమో, ఆ భగవంతుడికే తెలియాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? కార్యదర్శి పిలవటంతో ఉలికిపాటిగా ఇటు తిరిగాను. రండి, కిందికి వెళ్ళటానికి దారిస్తూ అంది. నేను అనుకరించాను. మెట్ల దగ్గర వృద్ధులు కొందరు నిలబడ్డారు. వారిని పరిచయం చేస్తోంది అధ్యక్షురాలు. వారు నాకు దండాలు పెడుతున్నారు. నాకు ఈ ఆర్భాటమంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో అంటున్నారు, ఒక ఆడపిల్ల, అందులోనూ ఇంత చిన్న వయసులో ఇంత చేయగలగటం నిజంగా చాలా అద్భుతం. నాది చిన్న వయసా? 100 సంవత్సరాలు పైబడినంత సుదీర్ఘమైన జీవితం గడిపినట్టుగా అనిపిస్తుంది. ఈ జీవితకాల అనుభవం. మనిషికి వయసుతో కాదు పెద్దరికం వచ్చేది, ఆ వ్యక్తికి ఎదురయ్యే అనుభవాలతో. నాకు ఆ అనుభవాలు ఎన్నెన్నో. అందుకే నాకు చాలా పెద్ద వయసు అనిపిస్తుంది. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏడుస్తూ సరసి చెప్పింది, అమ్మా, కమలమ్మ గారికి యాక్సిడెంట్ అయింది. బ్రహ్మిబాబు ఊళ్ళో లేడు.
సునీతమ్మ విజయ్తో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఎప్పుడు జరిగింది ఇది? ఇందాకే ఫోన్ వచ్చింది. నాకు కంగారుగా ఉంది. దెబ్బలు బాగా తగిలాయిట. నాకు మతిపోయినట్టయింది. ఏం చేయడం? బ్రహ్మి ఊళ్ళో లేడు. సునీత ఎక్కడుందో? నాతో అత్తయ్య మాట్లాడతాయే. ఏం చేయటం? నేనొక్క క్షణం కూడా సంశయం పెట్టుకోదలుచుకోలేదు. సంశయాలకి పట్టుదలకి ఇది సమయం కాదు. నేను వెంటనే వెళ్ళాను. అత్తయ్య హాస్పిటల్లో ఉంది. కాళ్ళకి చేతులకి బాగానే దెబ్బలు తగిలాయి. నన్ను చూడగానే ఏడ్చేసింది. అదేమిటో నాకు కూడా గుండె ద్రవించినట్లయింది. నేను ఆమె తల దగ్గరికి తీసుకున్నాను. నేనొచ్చానుగా, ఇంకేం భయం లేదు అన్నాను. అబ్బాయి ఎక్కడున్నా వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాను. కానీ బ్రహ్మి రావడానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజులు నేనే అత్తయ్య దగ్గరుండి రాత్రింబవళ్ళు మేలుకుని సపర్యలు చేశాను. సుఖీ, ఆవిడ నన్ను పట్టుకుని ఏడ్చేసింది. నిన్ను అన్ని మాటలన్నాను, అయినా నువ్వు అలా అనద్దత్తయ్య. అయిన వాళ్ళం ఒకరిని ఒకరు కోపంతో ఏదో ఒకటి అనుకుంటాం. ఆ క్షణంలో ఒకళ్ళ నుండి దూరం వెళ్తాం. అసలు మనసులో ఉన్న ప్రేమలు ఎక్కడికి పోతాయి? వాడు అసలు పెళ్లి చేసుకోడేమోనని నాకు భయంగా ఉంది. నీకు అలాంటి భయాలు ఏమీ వద్దు. బ్రహ్మి పెళ్ళి త్వరగా జరిపించే బాధ్యత నాది, సరేనా? నా బంగారు తల్లి, చచ్చి నీ కడుపున పుడతాను. జన్మంతా నీకు రుణపడి ఉంటాను. నా గడ్డం పుచ్చుకుంది. అత్తయ్య కళ్ళలో ఆనందం నేను మర్చిపోలేనిది. బ్రహ్మి వచ్చాడు. అతను రాగానే అత్తయ్య తనే నేను ఎంత బాగా చూశానో చెప్పింది. అతను నా వైపు కృతజ్ఞతగా చూశాడు. ఎంతైనా నువ్వు అత్తయ్యవి కదా అమ్మా అన్నాడు చిరునవ్వుతో. ఏమిటో తన కర్మ అట్లా కాలిపోయింది, కానీ నా ఇంటి కోడలు కావాల్సిన పిల్ల కదరా అంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను వరండాలో ఉంటే బ్రహ్మి వచ్చాడు. చాలా థ్యాంక్స్ సుమా అన్నాడు. దేనికి? నేను లేనప్పుడు అమ్మని అంత బాగా చూసుకున్నందుకు. అమ్మ తెలివి తక్కువగా మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకుని రాకుండా ఉండలేదు నువ్వు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకెప్పుడూ అత్తయ్య మీద కోపం లేదు. ఆవిడ వైపు ఆలోచిస్తే అర్థం అవుతుంది. నేను అత్తయ్యకి ఒక వాగ్దానం ఇచ్చాను, అది తీర్చాలి అన్నాను. ఏమిటది అడిగాడు. నేను దూరంగా వెలుగుతున్న వీధి దీపాల వైపు చూస్తూ చెప్పాను. సాధ్యమైనంత త్వరగా నీ పెళ్లి జరిగేలా చూస్తానని. ఈ మాట వినగానే అతను నిటారుగా అవ్వటం నేను గమనిస్తూనే ఉన్నాను. కాస్త ఆగి అన్నాడు. అలాగే, అమ్మకి బాగా తగ్గని. ఆమె లేవలేనట్టుగా ఏం లేదు. వెంటనే నీ పెళ్లి జరిగిపోవాలి అన్నాను. అదేమిటి? ఇదేమన్నా అరెస్ట్ వారెంటా? నువ్వెలా అయినా అనుకో, వారం రోజుల్లో నీ పెళ్లి జరిగిపోవాలి. అతను మాట్లాడలేదు. నేను అతని వైపు సూటిగా తిరిగి అతని కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పేశాను. వారం రోజుల్లో నీ పెళ్లి జరగకపోతే నేనే నీ కంటికి కనిపించను. నన్ను ఇక్కడ అత్తయ్యకి నీకు దగ్గరగా ఉండాలనుకుంటావో దూరంగా వెళ్ళిపోమంటావో నీ ఇష్టం. ఇక దీని గురించి నేనేం చెప్పను నీకు అనేసి అత్తయ్య గదిలోకి వచ్చేశాను. నేను వస్తూ ఉంటే వెనుక నుంచి సుకుమారి అని అతను ఆత్రుతగా పిలవటం వినిపించింది. కానీ నేను వెనక్కి తిరగలేదు. కొన్ని సమయాల్లో ఎంత కష్టమైనా సరే బాధ పైకి కనపరచకుండా మనసుని వజ్ర కఠోరంగా ఉంచుకోవాల్సి వస్తుంది. నాకు ప్రస్తుతం బ్రహ్మి పెళ్లి విషయంలో ఆ సమయం ఎదురైంది. ఇది నాకు ఒక పరీక్ష, చాలా కష్టమైనది కూడా. అయినా గెలవక తప్పదు. అది నా కోసం కాదు, అతని కోసం, అత్తయ్య కోసం. నేను వారిద్దరికీ దగ్గరగా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి అమలు పరచాల్సిన బాధ్యత నా భుజాలపైనే ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. సునీత బ్రహ్మి ఎలాగో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2 నెలలు ఎందుకు, 1 వారం చాలు. పెళ్ళి దగ్గరకు వచ్చింది. కానీ మా ఇంట్లో హడావుడి ఏమీ లేదు. అత్తయ్య నన్ను ఇప్పుడు ఎంతో బాగా చూస్తుంది. నేను ఆ రోజు రాత్రి అడిగిన మర్నాడే అత్తయ్య నేను ఆవిడ గదిలోకి రాగానే దగ్గరికి రమ్మనమని పిలిచి నా చెంపలు పుణికి ముద్దు పెట్టుకుని, నువ్వు ఏం మంత్రం వేశావో ఏమిటో, బ్రహ్మి రాత్రి నా దగ్గరికి వచ్చి కూర్చుని వారం రోజుల్లోపుగా తను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నా బంగారు తల్లి, ఇదంతా నీ చలవే, మా ఇల్లు నిలబెట్టిన దానివవుతున్నావో అంటూ ప్రశంసల వర్షం కురిపించేసింది. నాకు అది వినగానే ఆనందం కలిగింది. బ్రహ్మి నా మాటని అంత త్వరగా మన్నించినందుకు వెంటనే సంతోషం కలిగిన క్షణమది.
కానీ క్రమంగా ఒక నిస్పృహ కూడా మొదలైంది. ఎంత సునీత నాకు దగ్గర స్నేహితురాలైనా బ్రహ్మికి పెళ్ళైన తర్వాత అతని మీద నాకిక అధికారం ఉంటుందా? లోపల భయం వేస్తుంది. అయినా నిగ్రహించుకున్నాను. భయం దేనికి అసలు? బ్రహ్మి మీద నాకు ఎలాంటి అధికారం కావాలని కోరుకుంటున్నాను? ఒకవేళ అతను నాకిచ్చినా నేను దాన్ని ఏం చేసుకుంటాను? అత్తయ్య పెళ్లికి కావలసిన ప్రతి పని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా చేతనే చేయిస్తుంది. సునీతకి కావలసిన నగలు, చీరలు సమస్తం నా చేతనే సెలక్షన్ చేయిస్తుంది. బ్రహ్మి శుభలేఖలొద్దన్నాడు. పెళ్లి క్లుప్తంగా జరగాలన్నాడు. అతను పెళ్లికి అంగీకరించటమే ఒక పెద్ద సంతోషం. ఇక వాటి ప్రాధాన్యతలు చెప్పి అతన్ని చిరాకు పెట్టించకూడదు అనుకుంది అత్తయ్య. సునీతని చూసి అత్తయ్య మురిసిపోతుంది. మధ్య మధ్యలో వాడిపోయి ఉన్న నా ముఖం చూసి ఏమనుకుందో ఏమిటో. బ్రహ్మి పెళ్ళవగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. కొత్త కాపురం, వాళ్ళిష్టం వాళ్ళది. ఇద్దరూ చదువుకున్నవాళ్ళు. నాదంతా కాస్త చాదస్త స్వభావం. ఏ కొడుకైనా కూతురైనా నాకు నువ్వే దిక్కు. అత్తయ్య ఎవరిని మురిపించాలని చూస్తుందో నాకు అర్థం కావటం లేదు. అత్తయ్య పెళ్ళికి నాకు కూడా చీర కొంది. ఓ చెంప పొదుపు పొదుపు అంటూ పెళ్ళి ఘనంగా చేయనీయకుండా చేసి సునీత షాపింగ్ అంటూ వేలకి వేలు తగలబెడుతూనే ఉంది. పెట్టెలు పెట్టెలు కారు నిండా మోసుకొస్తుంది. పొదుపు అంటూ చెప్పి ఇట్లా బజారంతా కొని తీసుకురాకపోతే ఈ ఖర్చంతా కూడా మానేసి ఏ బీదులకైనా దానం ఇవ్వరాదు అన్నాను సునీతతో. నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు, నాకు తెలుసులే అంది. నా పెళ్ళవుతుందిగా, నాకేం కానుక చదివిస్తున్నావు అంది పైనుంచి. నా దగ్గరేముంది ఇవ్వడానికి అన్నాను. మరీ ఎంత బేలగా చూడుకు, భయం వేస్తుంది నాకు అంది. సునీత చాలా సంతోషంగా ఉంది. విజయ్ మళ్ళీ కంటికి కనిపించకుండా పోయాడు. బీహార్లో ఉన్నాడట. ఏవో మీటింగ్స్ట. పీడ పోయింది అనుకున్నాను నేను. బ్రహ్మి నా కంటికే కనిపించటం లేదు. ఏవో పనులు అంటూ బిజీగా ఉన్నాడు. ఇంట్లో భోజనానికి కూడా రావటం లేదు. కనీసం ఈ వారం రోజులైనా అతనికి దగ్గరగా ఉండాలని మనసు ఎంతగానో తప్పిస్తుంది. ఆ తర్వాత అతనికి ఎలాగూ టైం ఉండదు. నాకు అతని మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. అతని పెళ్ళి అనే ఈ సంఘటనని నేను ఎదుర్కోగలిగిన ధైర్యం, మనోబలం అతను నాకు రవ్వంత కూడా ఇవ్వటం లేదు. అతను ఏ క్షణంలోనైనా ఏదో వంక పెట్టుకుని ఈ పెళ్లి జరగదు అని ఆపు చేస్తాడని నాకు గాఢ నమ్మకం. కానీ దాని ఛాయలేవీ నాకు కనిపించటం లేదు. నేనేం చేయను? నా చేతుల్లో ఏముంది గనక? ఒక బొమ్మలా చూస్తూ ఉండిపోతున్నాను. ఇక్కడ నా తెలివితేటలు, సాహసం ఏమీ పనికి రావటం లేదు. పైకి నవ్వు తెచ్చుకుని సునీత చూపిస్తున్న గాజులు, చీరలు బాగున్నాయో లేదో చెప్తున్నాను. పెళ్లి రోజు దగ్గరకొచ్చేసింది. ఒక హోటల్ హాలులో ఒక 20 మంది ఆహుతుల సమక్షంలో పెళ్ళవుతుంది. నా గుండెల మీద టన్నుల భారం మోస్తున్నంత భారంగా ఉంది. నేను చాలా ధైర్యంగా ఉండగలననే అనుకున్నాను. బ్రహ్మికి పెళ్ళైనా కాకపోయినా నాకు ఏ విధమైన భేదము ఉండదని భావించాను. కానీ ఇప్పుడు తెలుస్తుంది, నా మనసు నన్ను మోసం చేసింది. ధైర్యం అన్నది నాకు ఎక్కడ దరిదాపుల్లో కనిపించటం లేదు. మా ఇద్దరి మధ్య ఉన్న అపురూపమైన స్నేహానుబంధాన్ని ఉరితీసేసి నిర్జీవం చేసి ఇక దానికి భవిష్యత్తు అనేది లేకుండా చేసే రోజు అనిపిస్తుంది. నేను ఎవ్వరికీ తెలియకుండా ఢిల్లీకి టికెట్ ఒకటి రిజర్వ్ చేయించి తెప్పించుకున్నాను. అక్కడి నుంచి ఋషికేశ్ వెళ్ళిపోతాను. అక్కడ గంగానది ఒడ్డున ఆశ్రమాలు చాలా ప్రశాంతంగా ఉంటాయట. అక్కడే ఏదో ఒక వ్యాపకం కల్పించుకుని శేష జీవితం గడిపేస్తాను. నా జీవితం ఎలా గడపగలనా అనే నమ్మకం కానీ భయం కానీ నాకేమాత్రం లేవు. నాకు అలవడిన ఈ అనుభవం, ఈ తెలివితేటలు, ఈ నిర్భయత్వంతో ఈ ప్రపంచంలో ఏ మూల, ఏ దేశంలో నన్ను పారేసినా నేను బ్రతకగలను. కానీ నా బాధొక్కటే, బ్రహ్మి, సునీత ఏకమై నన్ను ఒంటరిదాన్ని చేశారు. అది నా వ్యధ. ఆ ఇద్దరిలో ఒక్కరు కూడా నా మనసును అర్థం చేసుకోలేకపోయారు. అదే నా అంతరంగాన్ని కార్చిచ్చులా దహించేస్తోంది. పెళ్లి రోజు రానే వచ్చింది. అత్తయ్య పెళ్లి హాల్ దగ్గరికి వెళ్ళిపోయింది. సునీత బ్యూటీ సెలూన్కి వెళ్ళి ముస్తాబయ్యి సరాసరి వస్తానని అంది. నేను మెల్లగా లేచి స్నానం చేసి సునీత కోరిన విధంగానే తనకిచ్చిన పట్టుచీర కట్టుకుని ముస్తాబయ్యాను. బ్యాగ్లో నా సామాను సర్దుకున్నాను. వాటిలో కొద్దిగా బట్టలు, పుస్తకాలు, బ్రహ్మి నాకిచ్చిన కోతి బొమ్మ పెట్టుకున్నాను. ఇల్లంతా నీట్గా సర్దాను. సునీత, బ్రహ్మీల గది నా చేతులతోనే అలంకరించాను. వారికి అక్కడ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉత్తరం రాసి పెట్టాను.
ఆఫీస్ గదిలో ఉన్న అకౌంట్ పుస్తకాలు, డ్రాయర్ తాళాలు సునీత టేబుల్ మీద పెట్టాను. ఒకసారి ఇల్లంతా కళ్ళారా కలిగి చూశాను. గట్టిగా ఊపిరి పీల్చాను. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. ఎన్ని రోజులో ఈ ఇల్లు నాకు ఆశ్రయం ఇచ్చింది. నాదంటూ ఒక వ్యక్తిత్వం, ఒక గుర్తింపు, ఒక స్వేచ్ఛ నాకు ప్రసాదించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా చేతులు జోడించాను. ఆ నమస్కారం ఆ ఇంటికి, అనసూయమ్మగారికి కూడా అనిపించింది. బయలుదేరడానికి సిద్ధమేనా? వెనుక నుంచి వినిపించింది. ఉలిక్కిపడి గిర్రున వెనక్కి తిరిగాను. ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం అతని వైపు నుండి చూపులు మరల్చుకోలేనట్టు అలాగే చూస్తూ ఉండిపోయాను. అతని ముఖంలో బుగ్గన చుక్క, నుదుట పొడుగాటి కళ్యాణ తిలకం. మునుపెన్నడూ చూడనంత అందంగా ఉన్నాడు. నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. నువ్వు నువ్వు ఎందుకు శ్రమ? అస్పష్టంగా అన్నాను. నువ్వు రాకపోతే నా పెళ్ళి ఆగిపోతుందని భయం. నేనెందుకు రాను అన్నాను కంగారుగా. నేను పెళ్ళికి రానని, ఇటు రైల్వే స్టేషన్కి వెళ్తున్నానని ఇతనికి ఎలా తెలిసింది? ఏమో, నాకు అనిపించింది. బహుశా నీ మనసు నీకంటే బాగా నాకే తెలియటం వలనేమో. రా వెళ్దాం. అతను నా చేయందుకోవడానికి దగ్గరగా వచ్చాడు. నేను ఒక అడుగు వెనక్కి వేశాను. ఆగు, నా దగ్గరికి రాకు. నా మనసు అర్థమైతే నువ్వు ఈ పని చేయవు. ఏ పని? అతను సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నేను చెప్పలేకపోయాను. చెప్పు, ఏ పని అడిగాడు మళ్ళీ. నేను మౌనం వహించాను. నోటి మీద చెయ్యానించుకున్నాను. అతను ఒక అడుగు దగ్గరగా వేసి అన్నాడు. నీ పెదవులు దాచినా నీ కళ్ళు దాచలేవు. ఏ పనో నాకు తెలుసు. నీ మనసు బాగా తెలుసుకున్నాను కాబట్టే ఈ పెళ్ళి ఇంత త్వరగా జరగాలని నేను కోరుకున్నాను. అబద్ధం. వెళ్ళు. నేను అసలు రాను. నేను అక్కడ గదిలో నుంచి పారిపోబోతూ ఉంటే అతను చప్పున పట్టుకున్నాడు. నేను పెనుగులాడుతూ అన్నాను. నా మనసు ఏమిటో నీకు తెలుసా? తెలీదు. వదులు నన్ను. వెళ్ళు. నీకోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఇక్కడేమిటి గొడవ? పెళ్లి కూతురుతో సహా అందరూ నన్ను తిట్టడానికి. ఏడుపొచ్చేసింది నాకు. అతను నన్ను కదలనీయలేదు. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లడానికే వచ్చాను నేను. పెళ్లి కూతురు కోసమే పంపారు నన్ను. వాళ్ళు మనిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. ఏమిటి? ఇంకా అర్థం కాలేదా? సుకుమారి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ ముహూర్తానికే, ఇప్పుడే. నేను ముందే చెప్తానంటే సునీత సస్పెన్స్ అంటూ ఆఫ్ చేసింది. ఈ వారం రోజుల నుంచి నువ్వు నా మీద విరుచుకుపడే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను నేను. నువ్వు ఆ పని చేయకపోయేసరికి నాకు భయం వేసింది. అతను నా 2 చేతులు అందుకుని గుండెలకి ఆనించుకుంటూ, చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా సంశయమా, అభ్యంతరమా? దీనంగా చూస్తూ అడిగాడు. నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉన్నాను. అతను ఏమాత్రం తొట్టుపాటు లేని తగ్గు స్వరంలో చెప్పాడు. నీది చాలా దుడుకు స్వభావం. ఎప్పుడు ఏ కష్టం నెత్తిమీదికి తెచ్చుకుంటావో అనే భయం నన్ను నిత్యం వేధిస్తూనే ఉంది. నా పనుల మీద నేను ప్రశాంతంగా శ్రద్ధ చూపలేకపోతున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ గురించిన ఆతురత తగ్గుతుంది. ఈ పుకార్లకి స్వస్తి చెప్పినట్టు అవుతుంది. అతను హఠాత్తుగా నా చేతులు వదిలి 2 చేతులతో నా మొహం పట్టుకున్నాడు. సుకుమారి, ఒకటి మాత్రం వాగ్దానం చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత కూడా నీకిష్టమైతేనే మనం భార్యాభర్తలవుతాం. లేదంటే ఇప్పటిలాగానే స్నేహితుల్లాగా ఉంటాం. నన్ను నమ్ము, సరేనా? బ్రహ్మి బేలగా చూశాడు. ఇదేమిటి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. సునీతకి నీకు పెళ్ళి కాదా? ఫూలిష్గా మాట్లాడుకో. నేను సునీతని చేసుకుంటానని ఎలా అనుకున్నావు? మాటల రూపంలో నీతో ఎన్నోసార్లు ఈ సూచన వినిపించాను. నువ్వు అర్థం చేసుకోలేదు. ఇందులో నా తప్పేం లేదు. నీకోసం నేను ఎన్నాళ్ళైనా వేచి ఉండటానికి సిద్ధమయ్యాను. కానీ వారం రోజుల్లోగా నా పెళ్లి జరగాలని నువ్వు షరతు పెట్టావు. నువ్వు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుంది చెప్పు? నాకు ఏడుపొచ్చేస్తుంది. ఉద్ధృతమైన వరదల గుండెల మీద మోస్తున్న భారమేదో కరగటం ప్రారంభించి కన్నీటి గంగలా మారుతున్నట్టుగా. మరి అత్తయ్య? అమ్మకి నిన్ననే చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటోంది సునీతని కాదని, నిన్నని. మొదట కాస్త గొడవ చేసినా చివరికి నా ఇష్టం ఇదే అని చెప్పిన తర్వాత అంగీకరించింది. అరేరే, ఏమిటిది? ఎందుకిలా ఏడుస్తున్నావు? గాబరాగా అడిగాడు. నువ్వు
నువ్వు రావటం ఆలస్యమై ఉంటే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. మళ్ళీ నీ కంటికి కనిపించేదాన్ని కాను. మై గాడ్! అతను నా తలని గుండెలకి బలంగా అదుముకున్నాడు. నాకు భయంగా ఉంది. థ్యాంక్ గాడ్! డగ్గొతికతో అంటూనే అతను హఠాత్తుగా నా ముఖం నిండా ముద్దులతో ముంచెత్తాడు. అలాంటి పిచ్చి ఆలోచన కలలో కూడా రానీకెప్పుడు. నువ్వు నాతో పోట్లాడి అలిగి ఆగ్రహపడి నీకు కావలసిన విధంగా జరిపించుకో, అంతేకాని. అతను నా గుండెల్లో తలదాచుకుంటూ, మనకి ఇప్పటికి వచ్చిన ఈ ఎడబాటు, కష్టాలు, ఒంటరితనం సరిపోలేదా? ఎంతో హాయిగా ఉండాల్సిన వాళ్ళం. ఎంతో టైం కష్టాలతోనే అయిపోయింది. ఇకనైనా నవ్వుతూ ఆనందంగా హాయిగా ఉందాం. ఏమంటావు చెప్పు అన్నాడు. నా గొంతులో నుంచి మాటే రావటం లేదు. అవును అన్నట్టు తల ఊపాను. ఇంతలో హఠాత్తుగా తలుపు చప్పుడైంది. బ్రహ్మి తిరిగి చూశాడు. గుమ్మంలో సునీత నిలబడి ఉంది. బ్రహ్మి మెల్లగా నన్ను వదిలేశాడు. అతని చేయి మాత్రం నా చేతిని వదల్లేదు. వదిలితే మళ్ళీ నేను ఎక్కడ దొరకనో అన్నట్టుగా పట్టుకుని ఉంది. సునీత మా ఇద్దరినీ చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని, ఏమిటి మీ ఉద్దేశం? మా అందరినీ అక్కడ కూర్చోపెట్టి ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి సంగతి మర్చిపోయారా అంది. బ్రహ్మి టైం చూసుకున్నాడు. వచ్చేస్తున్నాం సునీత అన్నాడు. మాస్టారు, సమస్యలో ఏమైనా పడ్డారా అంది. ఏం లేదు. బ్రహ్మి నా వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు. థ్యాంక్ గాడ్! నేను రావటం 5 నిమిషాలు ఆలస్యమైతే పెద్ద సమస్య. జీవితాంతం నన్ను వేధించుండేది. సుకుమారికి రహస్యం చెప్పేశారా? చెప్పేశాను అన్నాడతను. ఆగండి, కారులో దండలున్నాయి. అక్కడి వరకు ఎందుకు మోసుకెళ్ళటం? ఇక్కడ వేసుకుందరు గాని. సునీత పరిగెత్తుకెళ్ళి కారులో ఉన్న పెద్ద గులాబీ దండలు మోసుకొచ్చింది. ఇద్దరికీ ఇచ్చి, పెళ్ళయిన తర్వాత ఇద్దాం అనుకున్నాను. నాకు మిమ్మల్ని చూస్తే అదేదో అయిపోయినట్టే ఉంది. ఈ దండలు వేసుకోండి అంది వాచి చూస్తూ. అసలు ముహూర్తం ఇప్పుడే అంది. నేను బ్రహ్మి దండలు మార్చుకున్నాం. సునీత ఫోటో తీసింది. సునీత దగ్గరికొచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ చేయి చాపి బ్రహ్మికి కరచాలనం చేసి అభినందించింది. కంగ్రాచులేషన్స్ అంటూ నాకు చెయ్యి అందివ్వబోతూ ఉంటే నేను చెయ్యి పట్టుకుని లాగి సునీతని కౌగిలించుకున్నాను. థ్యాంక్ యూ అన్నాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇకనైనా కాస్త ఆవేశం తగ్గించుకుని స్నేహితులని అర్థం చేసుకోవడం నేర్చుకో అంది. పదండి, టైం అవుతుంది అంటూ తొందర చేసింది. మేము ముగ్గురం కారు వైపు నడుస్తున్నాం. సునీత ముందర వెళ్తోంది. వెనుక నేను బ్రహ్మి వెళ్తున్నాం. మేమిద్దరం ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఆ స్పర్శ ఇప్పుడు చాలా ఆనందంగా, ధైర్యం ఇస్తున్నట్టుగా, మేమిద్దరం వేరు కానట్టుగా, ఒకే వ్యక్తి, ఒకే మనసు అయినట్టుగా అనిపించసాగింది నాకు. బ్రహ్మి నా మనసులో ఆలోచన అర్థమైనట్టుగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నూతన జీవితం వైపు మా ప్రయాణం ప్రారంభమైంది. 2 ఏళ్లు గడిచాయి. ఆ రోజు ట్రింగ్ ట్రింగ్ మని కాలింగ్ బెల్ మోగింది. ఏదో ఆలోచనలో ఉన్న నేను ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాను. నేను మంచం మీద నుంచి దిగి వస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మళ్ళీ మోగింది. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పోస్ట్ మ్యాన్ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కవర్ చూశాను. సునీత రాసింది. నేను తలుపు వేసి కవర్ చించి చదువుతూ లోపలికొచ్చాను. సునీత ఇప్పుడు కాన్పూర్ ఐఐటీలో చదువుతోంది. మొన్ననే సెలవులకి వచ్చి వెళ్ళింది. సునీత ఉత్తరంలో ఇలా ఉంది. సుకుమారి, నేను క్షేమంగా చేరాను. నా సెలవులు ఒక అందమైన కలలా ఇట్టే గడిచాయి. ఇక్కడికి వస్తే హాస్టల్ రూమ్ ఎంతో పేలవంగా, జీవరహితంగా కనిపిస్తోంది. నన్ను ఇక్కడ ఉదయం ఎవరు లేపుతారు? ఎవరు బ్రతిమలాడతారు? ఎవరు కాఫీ ఇస్తారు? నేను అప్పుడప్పుడు నా టేబుల్ మీద లేవగానే కనిపించేట్టు పెట్టుకున్న మీ ఇద్దరి ఫోటోతో మాట్లాడతాను. లేవగానే గుడ్ మార్నింగ్ అంటాను. క్లాసులకి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. రాగానే హలో అని పలకరిస్తాను. ఈ ఉత్తరం రాస్తూ ఈ ఫోటోలో ఉన్న మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. అమ్మా నాన్న ఎరగని నా జీవితానికి మీరు ఆ లోటును తీర్చారు. బ్రహ్మిని అడిగానని చెప్పు. ఆదివారం ఫోన్ చేస్తానని చెప్పు. మళ్ళీ సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. మీ సునీత. కిటికీ దగ్గర నుంచి టేబుల్ దగ్గరున్న మా పెళ్లి ఫోటో దగ్గరికి వచ్చాను. అందులో బ్రహ్మి చిరునవ్వుతో ఉన్నాడు. నేను సీరియస్గా ఉన్నాను. నేను టేబుల్ మీద మోచేయి చేర్చి చెంపకి ఆనించుకుని ఆ ఫోటోనే తదేకంగా చూస్తున్నాను. చూపుడు వేలు కొనగోటితో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ రాశాను. మా ఇద్దరికీ పెళ్ళైన మరుక్షణం నుంచి నాకు జీవితమే మారిపోయింది. బ్రహ్మి పెళ్ళైన తర్వాత మొదట్లో
అసలు మేమిద్దరం కలిసి ఉండటంలో గల ఆనందం, తృప్తి నేను పొందేలా చేశాడు. తర్వాత మెల్లగా నా గతం ఒక పీడకలలా నేను మర్చిపోయేలా చేశాడు. ఆ తర్వాత అతను నాకు దాంపత్యపు జీవితపు మధురిమ చూపించాడు. నేను తల తిప్పి ఇల్లంతా చూశాను. ఇది నా ఇల్లు, స్వేచ్ఛ, ఆనందంతో కూడిన నా ఇల్లు, నా స్వంతం. ఈ భావన నాకు ఎళ్లవేళలా గుర్తుకొస్తూ ఆనందం కలిగిస్తూ ఉంటుంది. బ్రహ్మితో జీవితంలో ఒక ఆడపిల్ల మనసు కలిసిన మగవాడితో ఎంత ఆనందంగా ఉండగలదో ఆ ఆనందం చూస్తున్నాను నేను. ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా బ్రహ్మి. నేను అతన్నే చూస్తున్నాను. నా కళ్ళలో లీలగా వద్దన్న అశ్రులు నిండుకుంటున్నాయి. అతను ఒక్క క్షణం నా కళ్ళలోకి నిశితంగా వెతుకుతున్నట్టుగా చూశాడు. వెంటనే 2 చేతులతో ఎత్తి మా పడక గదిలోకి తీసుకొచ్చాడు. నేను అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఇది నా కథ, నా ఈ జీవిత కథ. నా చుట్టూ ఉన్న లక్షలాది మందిలో ఏ ఒక్క వ్యక్తికైనా ఓదార్పు కానీ మనోధైర్యం కానీ కలిగిస్తే అంతకు మించిన ఆనందం, తృప్తి నాకింకేమీ ఉండవు అని భావిస్తున్నాను. సెలవు. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.